రైతు కథ. ప్రత్యేకమైన మనసు, బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతని పేరు మాధవ్. అతను చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల నుండి పొలాలు జాగ్రత్తగా పండించే శిక్షణ పొందాడు. దశాబ్దాలుగా కృషి చేసి, తన పొలంలో మంచి పంటలు సాగించి గ్రామంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాడు. మాధవ్ వద్ద ఉన్న భూమి పెద్దది కాదు. కాని అతను పద్ధతిగా సాగు చేసి, దానిని సస్యహారంగా మార్చుకున్నాడు. ఒకసారి, గ్రామంలో ప్రస్తుత పంటలకు వర్షం సరిపోదు అనే సంక్షోభం వచ్చి, రైతులు చాలా నిరాశగా, వదిలేసినట్లుగా ఉండేవారు. ఆ సమయంలో, మాధవ్ ఏం చేయాలో ఆలోచించాడు. అతనికి ఎప్పుడూ ఆశయాలుగా ఉన్న వాటిని సాధించడానికి మరింత కష్టపడాలని తేలింది. మాఘశుద్ధి పంటను విత్తిన తరువాత, మాధవ్ ఎప్పటిలాగే పంటను బాగా చూసుకుంటూ, నేల మృదువుగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు. మట్టి, నీటిని సరిగ్గా పంచడం, మంచి బీజాలు విత్తడం, అందరికీ ఒక నిర్దిష్ట వృత్తి పద్ధతులను చెప్పడం మొదలైనవి అతని అంకితభావాన్ని చూపించాయి. అయితే, దురదృష్టవశాత్తు వర్షాలు రాలేదు. మొదట్లో ప్రతి ఒక్కరికీ నిరాశా భావం కలిగింది. కాని మాధవ్